వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 189వ భాగం 5/5/26 యుద్ధకాండలో 10వ సర్గ దశం. తతః ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్తధర్మార్థశిక్షయః రాక్షసాధిపతి స్మ భీమకర్మ విభీషణః. తర్వాత ధర్మార్థాల విషయంలో స్థిరమైన నిశ్చయం కలవాడు, భయంకర కర్మ కలవాడు అయిన విభీషణుడు ప్రాతకాలంలో రావణుడి గృహానికి వెళ్ళాడు. శైలాగ్రచయ సంకాశం శైలభృంగమివోన్నతం శైలాగ్రజ సంకాశం శైలభృంగమివోన్నతం సువిభక్త మహాకక్షం మహాజన పరిగ్రహం. ఆ గృహం పర్వత శిఖర సముదాయంలాగా ఉంది. రావణ గృహం పర్వత శిఖరంలా ఎత్తుగా ఉంది. గృహంలోని గదులని చక్కగా వేరువేరుగా ఉన్నాయి. గొప్ప పండితులు అక్కడ నివసించారు. మతి మధ్యర్మహామాత్ర అనురక్తైరధిష్ఠితం రాక్షసైరాప్త పర్యాస్థై పర్వత పరిరక్షిత. ఆ గృహంలో మహాబుద్ధిమంతులు అనురాగవంతులు అయిన ప్రధానులు అంటే మంత్రులు ఉంటారు. ఆప్తులు సమర్థులు అయిన రాక్షసులంతటా దాన్ని రక్షిస్తున్నారు. మత్తమాతంగ నిశ్వాసైర్ వ్యాకులీకృతమారుదం శబ్దఘోష మహాఘోషం తూర్య సంబాధవాది. మరించిన గజాల నిశ్వాసాల చేత అక్కడ గాలి వ్యాకులంగా చేయబడుతుంది. శంఖఘోషాలతో అనేక తూర్యాల ధ్వనులతో మారు మోగుతారు. ప్రమదాజన సంబాధం ప్రజల్పిత మహాపదం తత్తర కాంచన నిర్యూహం భూషణోత్తమ భూషితం. ఆ గృహం స్త్రీ జనాలతో కిక్కిరిసి ఉంది. విశాలైనటువంటి మార్గాలలో జనుల సంభాషణ కోలాహలం వినపడుతోంది. బంగారు గురుదులతో ఉత్తమాలైన అలంకారాలు అలంకరింపబడి గంధర్వాణం వివావాసమాలయం వాసం ఆలయం మరుతామివ రత్న సంచయ సంబాధం భవనం భోగినామివ. రావణ భవం గంధర్వుల ఇళ్లలాగా మరుత్తుల గృహంలా రత్న సముదాయాలతో నిండి ఉండటం చేత సర్పగృహంలాగా ఉండదు. తం మహాభ్రమవాదిత్యస్తేజో విస్తృతరశ్మిమాన్ అగ్రజస్యాలయం వీర ప్రవివేశ మహజ్యుతి. గొప్ప కాంతి గల వీరుడైన విభీషణుడు, తేజస్సుతో నిండిన కిరణాలు గల సూర్యుడు మహామేఘాన్ని ప్రవేశిస్తున్నట్టు అన్న రావణ గృహం చేరాడు. పుణ్యాహ ఘోషాంశ వేదవద్భిరుదాహుత సుశ్రావ సుమహాతేజ భ్రాతుర్విజయ సంశ్రితాన్. మహాతేజశాలి అయిన విభీషణుడు అక్కడ తన సోదరుని విజయాన్ని గురించి వేదవేత్తలు చదువుతున్న పవిత్రాలైన పుణ్యాహ మంత్రాలను విన్నారు. పూజితాంతధిపాత్రైశ్చ సర్పిభిః సుమనోక్షతైః మంత్రవేద విదో విప్రాన్ దదర్శ మహాబలశాలి అయిన విభీషణుడు దధిపాత్రుడు నెయ్యి పుష్పాలు అక్షతలు సమర్పించి పూజింపబడుతున్నట్టు మంత్రాలతో బ్రాహ్మణాలతో ప్రవీణులై బ్రాహ్మణులు అంటే యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి. వేదంలో ఒక భాగం మంత్రమని ఒక భాగం బ్రాహ్మణమని పేర్లు కదా. యజ్ఞాలు చేస్తున్నప్పుడు చదివేవి మంత్రాలు,
యజ్ఞ ఫలాన్ని నిమిత్తం చెయ్యాలి. ఇత్యాది విధాల కర్మలను విధించేవి బ్రాహ్మణుడు. ఇలా చెయ్యాలని చెప్పి స పూజ్యమావో మానో రక్షోభి దీప్యమానం స్వదేజస అసనస్థం మహాబాహుర్ వరందే ధనుదాలయం. ధన దా అజం అది మహాబాహువైన విభీషణుడు రాక్షసుల చేత పూజింపబడు లోపల ప్రవేశి తన మహా తేజస్సుతో ప్రకాశిస్తూ ఆసనాసీనుడై ఉన్న రావణుడికి నమస్కారం చెప్పారు. స రాజదృష్టి సంపన్నమాసనం హేమభూషితం జగామ సముదాచారం ప్రయుజ్యాచ ఆచార కోవిద. ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలిసిన విభీషణుడు రాజదర్శనంలో అనుసరించాల్సిన ఆచారాన్ని పాటించి మహారాజైన రావణుడు కనుసంజ్ఞ చేసి చూపిన బంగారు ఆసనం మీద కూర్చున్న స రావణం మహాత్మానం విజనే మంత్రి సన్నిధౌ ఉవాచ హితమత్యర్థం వచనం హేతు నిశ్చిత. ఇతర జనులెవ్వరూ లేక మంత్రులు మాత్రమే ఉన్న ప్రదేశంలో విభీషణుడు మహాత్ముడైన రావణుడితో హేతువు చేత నిశ్చితం మిక్కిలి హితమైన వచనాలు పలిక. ప్రసాద్య భ్రాతరం జ్యేష్టం పాంచేనోపస్థిత క్రమ దేశి కాలార్థ సంవాది దృష్టలోక పరావర. కనుక లోకంలోని మంచి చెడ్డలను ఎరిగినటువంటి విభీషణుడు మంచి మాటలకు అన్నగారిని అనుగ్రహింప చేసుకోవాలి, అనుగ్రహం పొందాలి. దేశకాల ప్రయోజనాలకు అనుగుణమైన మాటలు అన్న. యదా ప్రభృతి వైదేహి సంప్రాస్తేహ పరంతమ యతదా ప్రభృతి దృశ్యంతే నిమిత్తాన్య శుభాని నః. ఓ శత్రు సంహారక అన్నా రావణ, సీత వచ్చింది మొదలు మన లంకలో అశుభాలు బాగా కనపడుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. సస్ఫులింగ సధూమార్చి సధూమ కలుషోదయ మంత్రసంఘాహుతోప్యగ్నిర్న సంయగభిగర్ధతి. మంత్రాలతో యథావిధిగా హోమం చేసిన అగ్ని బాగా ప్రజ్వలించటం లేదు. ఎక్కువగా స్ఫులింగాలు ఎగురుతున్నాయి. జ్వాలతో ధూమం కలుస్తోంది. అగ్ని పుట్టినప్పుడే ధూమంతో కలిసి పుట్టడం చేత ప్రకాశహీనంగా కనబడుతోంది. అగ్నిశాలాసు తథా బ్రహ్మస్థలీషు చ సరీసృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాః. వంట ఇళ్లలో, అగ్నిగృహాలలో, వేదాధ్యయనశాలలు పాములు బాగా తిరుగుతాయి. హోమం చేసే నెయ్యి, పాయసం మొదలైన వాటిలో చీమలు పట్టి అవి పనికి రాకుండా అయ్యాయి. గవాం పయాంసి స్కందాన్ విమదావల కుంజరాః దీనమస్కాప్రహేషంతే నచ గ్రాసాభినందినాః. ఆగుల పాలు విరిగిపోతున్నాయి, తాగటానికి లేక ఉపయోగానికి పనికిరా. ఉత్తమమైన ఏనుగులు కూడా మదం లేకుండా క్షీణించిపోతున్నాయి. గుర్రాలు దీనంగా సకిలిస్తున్నాయి. ఇవన్నీ జరగబోయే అశుభానికి నాంది అని. పచ్చగడ్డిలో ఆసక్తి కూడా చూపట్లేదు ఏ జంతువు. కరోస్నాశ్వతరారాజ నిర్నరోమా ప్రభసన్ సవంతి చ తస్వభావే అవతిష్టంతే విధా వై నైరపి చింతిత. గాడిద, ఒంట, కంచర గాడిద వాటి శరీరానికి ఉండేటువంటి వెంట్రుకలు, రోమాలన్నీ ఊడిపోయి కన్నీళ్లు కారుస్తుంది. యథాశాస్త్రంగా చికిత్స చేసినా అవేమి కూలుకోవటం లేదు. వాయసాహ సంఘసః క్రూరా వ్యాహరంతి సమంతతః సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘర్షః. క్రూరాలైన కాకులు
గుంపులు గుంపులుగా చేరి అరుస్తున్నాయి. గుంపులుగా కలిపి ఇళ్ల పైభాగంలో కూర్చుంటున్నాయి. బుద్ధ్రాశ్చ పరిశీల్యంతే పురీ ముసరి విపిందిత ఉపపన్నాశ్చ వంశి సంఛేద్వే వ్యాహరంచ శివం శివాః. గ్రద్దలు పట్టణం మీద మండలాకారంగా గుండ్రంగా తిరుగుతూ వాళ్తున్నాయి. 2 సంధ్యాకాలాలలో నక్కలు దగ్గర వచ్చి అమంగళంగా కూస్తున్నాయి. కన్యాదానం మృగాణాంచ క్రవ్యాదానం మృగాణాంశ్చ పురీర్ద్వారేషు సంఘర్షః శ్రూయంతే విపులా ఘోషా సవిస్ఫూర్తి విస్మర. మాంసాహారులైన క్రూరముగా గుంపులు గుంపులుగా నగర ద్వారాల దగ్గర చేసి పిడుగు తప్పుళ్ళ వంటి అత్యధికమైన ధ్వనులు చేస్తారు. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచయే వీరా వైదేహి రాఘవాయ ప్రదీయత. వీరుడా, ఈ విధంగా దుష్ట నిమిత్తాలు కనపడటం చేత వాటికి పరిహారం చెయ్యాలి కనుక రాముడికి సీతను ఇచ్చివేయడం తగిన పరిహారం అని నేను అనుకుంటున్నాను. ఇదంచ ఇది వా మోహాల్ లోభాద్వా వ్యాహృతం మయ తత్రాపి చ మహారాజ నదోషం కర్తుమర్హసి. మహారాజా, నేను ఈ మాటలు అజ్ఞానం వల్ల కాక నాకేదో ప్రయోజనం లోభం వల్ల కాదు నేను చెప్పను. నువ్వు మరొక విధంగా ఆలోచించద్దు, నా మీద ఇలా చెప్పానని కోపించదు. అయం హి దోషః సర్వస్య జనస్యాప్యోపలక్ష్యతే రాక్షసీనాంచ పురవ్యాంతః పురస్యజ. ఈ దుర్నిమిత్తాలు నాకు మాత్రమే అనుకుంటున్నావా? రాక్షసులకు, రాక్షస స్త్రీలకు, పట్టణ జనులకు, అంతఃపురాన్ని ఇక్కడ ఉన్న అందరికీ అవే కనపడుతున్నాయి. రాపణీజాత్యమంతశ్చ నివృత్తా సర్వమంత్రిణః అవశ్యంచ మయా వాచ్యం యదృష్టమధవాశ్రుతం సంవిధాయ యథాన్యాయ తద్భవాన్ కర్తుమర్హతి. ఈ విషయం నీకు చెప్పడానికి మంత్రులెవరు ధైర్యం చూపలేకపోతున్నారు. నేను చూసింది విన్నది తప్పక నీకు చెప్పాలి. నీ శ్రేయస్సు నా శ్రేయస్సు ఒకటే. అంచేత నువ్వు న్యాయానుసారంగా ఏం చెయ్యాలనుకుంటావు అలా రకంగా చెయ్యమని నేను శాసించలేను అన్నవి రాదు. ఇది స్వమంత్రిణాం మధ్యే భ్రాతరమూచివాన్ రావణం రక్షసాం శ్రేష్టం పశ్యమేతద్విభీషణ. సోదరుడైన మంత్రుల మధ్యను రాజ్యశ్రేష్ఠుడు, రాజస శ్రేష్ఠుడు, రాక్షస శ్రేష్ఠుడు, సోదరుడైన రావణుడు ఈ విధంగా వాక్యాలు చెప్పు. హితం మహార్థం మృదుహేతు సంహితం వ్యతీతకాలాయతి సంప్రతిక్షమం నిశమ్య తద్వాక్యముపస్థితజ్వరః ప్రసంగవానుత్తరమేత చ బ్రవీత్. రాముడితో విరోధం పెట్టుకోవటంలో ఆసక్తి గల రావణుడు హితం గొప్ప అర్థం కలది. మెల్లగా నెత్తగా హేతువుతో కూడిన భూత వర్తమాన భవిష్యలకు తగిందైన విభీషణుడి మాటలు విని కోపించి ఇలా అన్నారు. భయం న పశ్యామి కుతశ్చిదప్యహ రాఘవః ప్రాప్స్యతి జాతు మైథిలీ స్వరైః సహేంద్రైరసి సంగరే కథం మమగ్రతః స్థాస్యతి లక్ష్మణాగ్రజః. ఒరే నాయన, భయానికి కారణం నాకేం కనపడ్డా, నీ ముందు భయపడుతున్నా. రాముడు ఏనాటికి సీత దగ్గరికి రాలేడు, ఆమెను పొందలు. ఇంద్రాది దేవతలతో కలిసి నా మీద యుద్ధానికి వచ్చిన నా ఎదుట నిలబడి ధైర్య సాహసాలు వాడుకున్నాయిరా.
వాడిని చూసి కంగారు పడతావేమిట్రా వానరుడా మా నారుడను చూశారు. ఇత్యేవ ముక్తాసుర సైన్య నాశను మహాబల సంయతి చండవిక్రమ దశానను భ్రాతరమాప్తవాదినం విసజ్జయామాస తదా విభీషణం. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే దశమः సర్గः. దేవతా సైన్యాన్ని నశింపచేసినవ, మహాబలం కలవ, యుద్ధంలో తీవ్ర పరాక్రమం కలవ అయిన రావణుడు ఇలా పలికి తన హితం బోధిస్తున్న విభీషణుడి పంపేశాడు. ఇది దశమ సర్గ. ఏకాదశ సర్గ. సమభూవ కుశో రాజ మైథిలీ కామమోహితః అసన్మాన్ వాచ్యవప్సుహృదం పాపః పాపేవ కర్మణ. సీతయందు కామంచేత మోహింపబడిన పాపాత్ముడైన రావణుడు మంచి హృదయం గల విభీషణాదుల అవమానించటం చేత పాప కర్మ చేత వాడు పతనం ప్రారంభమై కృషించిపోయి. అతీత సమయే కాలే తస్మిన్ వై యుధవామనః అమాత్యైత సుహృద్భిశ్చ ప్రాప్తకాలమమన్యతాం. సమయం మించిపోయింది. ఆ కాలంలో రావణుడు మంత్రులతో మిత్రులతో కలిసి యుద్ధంలో చెయ్యదగిన దాని గురించి ఆలోచి సహేమజాల వితతం మడి విద్రుమభూషితం ఉపగమ్య వినీతాశ్వమారురోహ మహారథం. బంగారు వల కట్టిన మణులతో పొగడాలతో అలంకరించబడి శిక్షితులైన గుర్రాలు గల గొప్ప రథాన్ని సమీపించి దాని మీద ఎక్కారు. తమాస్థాయ రథశ్రేష్టం మహామేఘ సమన్స్వనం రాయయౌ రక్షసాం శ్రేష్టౌ దశగ్రీవః సభాం ప్రతి. కనుక రాక్షసులలో శ్రేష్ఠుడైన రావణుడు మహామేఘంతో సమానమై ధ్వనిగల ఆ శ్రేష్ఠ రథాన్ని ఎక్కి సభలోకి ప్రవేశించాడు. వీడు ఇంటి దగ్గర మాట్లాడు. అసి ధర్మధరాయోధ సర్వాయుధధరాస్తద రాక్షసా రాక్షసేంద్రస్య పురస్తా సంప్రతస్థిరి. తర్వాత కత్తులు డాళ్ళు ధరించిన యోధుడు సమస్తమైన ఆయుధాలు ధరించిన రాక్షసు రావణుడి ముందు బయలుదే. నానా వికృత వేషాశ్చ నానా భూషణభూషితాః పార్శ్వతః పృష్ఠతశ్చైవ పరివార్య యుయుస్థదా. విశిష్ట రూపంతో ఉన్న అనేక విధాలై వేషాలు ధరి అనేక విధాలై అలంకారాల చేత అలంకరింపబడిన రాక్షసు ఆ రావణుడి పక్క భాగాల్లో వెనకలో నడిచి వెళ్ళాడు. రథైశ్చాదిరథ శీఘ్రం మత్తైశ్చ పరవారణైః అమాచ్ఛే దుర్దశగ్రీవ సమవగ్రీవ అక్రీడద్భిశ్చ వాజిభిః. అతిరథులైన రాక్షసుడు రథాల మదించినటువంటి శ్రేష్టమైనటువంటి ఏనుగులు క్రీడిస్తున్న అశ్వాలను వెంటనే రావణుడి వెంట బయలుదేరి. గదాపరిఘహస్తాశ్చ శక్తితోమరపాణయః పరస్వధ ధరాశ్చాన్యే తధాన్యే శూలపాణయ. కొందరు గదలు కొందరు పరిఘలు ధరించారు. కొందరు శక్తులు తోమరాలు పట్టుకొని, కొందరు గండ్రగొడ్డలు, మరికొందరు స్థూలాలు. తతస్థూర్య సహస్రాణ్య సంయజ్ఞేని త్వనోమః తుమలః శంఖశబ్దశ్చ సభాం గచ్చతి రావణే. రావణుడు సభాభవనాన్ని వెళుతున్న సమయం వేల కొలది వాద్యాల ధ్వని వ్యాకులమైన శంఖధ్వని బయలు. సదేవి ఘోషేణ మహాసహపాభి నివిరావయ రాజమార్గం శ్రియాదృష్టం ప్రతిపేదే మహారథః. ఆ మహారథం
చక్రాంతార ధ్వని చేత రథమేమెంత ధరింపబడిన విగ్రహంగా సుందరమై రాజ్యమార్గం ప్రవేశించి విమలం చాతపత్రం చ రఘుహీతమశోభత పాండురం రాక్షసేంద్రచ పూర్ణస్థరాధిపో యథ రావణుడి శిరస్సు మీద పట్టిన నిర్మలంగా తెల్లగా ఉన్న ఛత్రం పూర్ణచంద్రుడిలా ప్రకాశిస్తాం. హేమమంజరి గర్భే చ శుద్ధ స్ఫటిక విగ్రహే చామర వ్యజనే తస్య రేజతు సవ్య దక్షిణే. అతని కుడి ఎడమల మధ్య మధ్య బంగారు సూత్రాలుగా పరిశుద్ధాలై స్ఫటికాలతో సమానమైన ఆకారం గల చామరాలు ప్రకాశిస్తాయి. ते कृताञ्जलयः सर्वे रथस्थं पृथिवी स्थिताः राक्षसा राक्षसश्रेष्ठं शिरोभिस्तं నిందిరే. నేల మీద నిలిచి ఉన్న రాక్షసులంతా రథం మీద ఉన్న రాజశ్రేష్ఠులకు తలలు వచ్చి నమస్కారాలు చేసి రాక్షసై స్తూయమాన సన్ జయసి జయాసేర్భై ధిరమరిందమ అససాద మహాతేజ సభాం విరచితాం తదా. శత్రు సంహారకు తేజశ్యాల్ రావణ రాక్షసుల చేత జయీ భవ దిగ్విజయీ భవ అనిపించుకుంటూ ఆశీర్వాద వాక్యాలతో స్తుతింపబడు. అప్పుడు ఏర్పరిచిన సభను దగ్గరికి చేరాడు. సువర్ణరజతాస్తేనా విశుద్ధ స్ఫటికాంతరం విరాజమానో వవిష రుక్మపట్టోత్తరచ్చదాం తాం విషాదశతై సద్భి అభిగుప్తాం సదా ప్రభాం రవివేశ మహాతేజ సుకృతారాం విశ్వకర్మణ. సభాభవనం ప్రాంత భాగంలో బంగారం చేత్ వెండి చేత్ కప్పబడి మధ్య భాగంలో స్ఫటిక మాణిక్యాలు పొదగబడి ఉన్నాయి. దాని పైభాగాన బంగారు వస్త్రం కప్పబడి నిత్యం ప్రకాశిస్తున్న సభను 600 పిశాచాలు రక్షిస్తున్నాయి. విశ్వకర్మ చక్కగా నిర్మించిన ఆ సభను తేజస్శాలి ప్రకాశించే శరీరం కల రావణుడు ప్రవేశించాడు. తస్యాంస వైడూర్యమయం ప్రియ కాజినమృతం మహోత్సవాశ్రయం భేజే రావణ పరమాసనం. రావణుడు సభలో వైడూర్యమాణిక్య వికారమై శ్రేష్టమైన ఆసనం మీద కూర్చున్నాడు. ప్రియక మృగాజనం కప్పినటువంటి ఆసనం మీద దిల్లు ఏర్పడ్డాయి. తథా శశాసేశ్వర వద్భూతాన్ రఘుపరాక్రమాన్ సమానయతమే క్షిప్రమితమిహైతాన్ రాక్షసానిది నృత్యమస్తి మహజ్ఞానే కర్తవ్యమితి శత్రుభి. రావణుడు రాజాధికారం చూపదు. గొప్ప కార్యం ఉన్నది. శత్రువులు ఏం చూస్తున్నారో తెలిసింది. అంచేత రాక్షసులందరినీ శీఘ్రంగా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. రాక్షసాస్తద్వచనస్తుత్వ లంకాయాం చక్రము అనుగేహమవస్థాయ విహారశయనేషు చ ఉద్యానేషు చ రక్షాం చోదయంతో హ్యభీతవత్. రాక్షసులు అతని మాటలు విని విహార స్థానాలు పడకలు ఉద్యానవనాలు విహరిస్తున్న రాక్షసులందరినీ ప్రేరేపించి భయపడక లంకలోని ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఏ రథాన్ రుచిరానేకే దుర్తానేకే దృఢాన్వయ నాగానేకే అభిరు దివ్యగ్మశ్చైకే పదాయత. రాక్షసుల్లో కొందరు అందమైన రథాలిక్య, కొందరు గర్వించి బలాంగల గుర్రాలిక్య, కొందరు ఏనుగులు, కొందరు కాలినలు. సా పురీ పరమాకీర్ణ రథకుంజర వాజిభి సంచిత రుచే విరుచే గరుత్మ దివాంబ. శీఘ్రంగా వస్తున్న రథం చేత, ఏనుగుల చేత, గుర్రాల చేత పూర్తిగా వ్యాపించబడి ఆ నగరం పక్షులతో నిండి ఆకాశంలా ప్రకాశించి ఏ వాహనాన్యవస్థాప్య యానాని వివిధాని
సభాం పద్భిः ప్రవిశతు సింహాగిరిగుహా. రాక్షసు రథగజాది వాహనాలు నిలిపి సింహాలు పర్వత గుహలు ప్రవేశించినట్టు సభలో కాళ్లతో నడిచెళ్ళారు. రాజ్ఞ పాదౌ గృహీత్వాదు రాజ్ఞాతే ప్రతిపూజిత పీఠేష్వనిన్యే గృహీష్వన్యే భూమౌ కేచిదుపావిశ. వాళ్ళు రాజు పాదాభివందనం చేసి రాజుతే అభినందింపబడి కొందరు ఆసనం మీద, కొందరు ఆస్తరణాల మీద, మరి కొందరు నేల మీద కూర్చున్నారు. ते समेच सभायां वै राक्षसा राजशासनात् यदार्हमुपतस्तुस्ते రావణం రాక్షసాధిప. రాక్షసులు రాజాజ్ఞానుసారం సభలో చేరి రాక్షస రాజైన రావణ్ దగ్గరికి చేరే. మంత్రినశ్చ యథాముఖ్య నిశ్చితార్థేషు పండిత అను అమా అసూచ్యా చ గుణోపేత సర్వజ్ఞా బుద్ధిదర్జన సమీయస్తస్తకశతః శూరాంశ్చ బహవస్తథా సభాయాం హేమవర్ణాయ సర్వార్థస్య ముఖాయ వై. నిర్ణయించబడిన కార్యం ఆచరించటంలో పండితుడైన మంత్రుడు, సద్గుణవంతుడు, అన్నీ తెలిసినవాడు, బుద్ధి బలం చేత చూడగలిగినవాడు అయిన అమాత్యుడు, వందల కొలది ఎందరో సూర్యుడు సకల కార్యాన్ని సుఖంగా నిర్ణయించటానికి అక్కడ బంగారు వర్ణం గల సభకు వాళ్ళ అధికార క్రమం పాటిస్తూ వచ్చి చేరు. తతో మహాత్మా విపులం సుయుజ్ఞం రథం పరం హేమ విచిత్రితాంగం శుభం సమాస్తావ్యయో యశస్వి విభీషణః సంపదమగ్రజస్య. కీర్తిశాలి మహాత్ముడు విభీషణుడు విశాలం మంచి గుర్రాలు కట్టి బంగారం చేత పవిత్రమైంది విచిత్రమైన భాగం గల మంగళప్రదం శ్రేష్టమైన రథమికి అన్నగారి సభకు వచ్చి పూర్వజాయా వరదక్షసంస మమాధ పశ్చాచ్చరణౌ నంది సుఖ ప్రహస్తశ్చ తథైవ తేభ్యో దదౌ యథార్హం పృథగాసనాని. తమ్ముడైన విభీష్ అన్నగారికి తన తేరు చెప్పుకొని పాదాభివందనం చేసి శకుడు ప్రహస్తుడు కూడా. అప్పుడు రావణుడు వాళ్ళందరికీ యోగ్యతానుసారం వేర్వేరు ఆసనాలు కూర్చోమని. సువర్ణనానామణి భూషణానాం సువాసనానాం సంసది రాక్షసానం తేషాం పరాధ్యా గురుచందనానాం సజాం చ గంధాః ప్రసభు సమంతాత్. అనేక విధాలైన మణులు పొదిగే బంగారు అలంకారాలు మంచి వస్త్రాలు ధరి సభకు వచ్చి రాక్షస శ్రేష్టమైన ఆ గురు అగరు సందన సువాసన పుష్పమాలల వాసనలు అంతా వీచాయి. నృతమాహ కశ్చిత్ సఖా సదో నాసి జజల్పురుచ్చై